అన్నా ఎవరు తమ్ముడు లైన్ లో? మీరు హలో అన్నా, వినిపిస్తుందన్నా? తమ్ముడు ఎవరు లైన్ లో ఉన్నారు? ఇంకొకళ్ళు మా అన్న అన్న మా అన్న కూడా మాట్లాడతాడంట. సరే మాట్లాడు తమ్ముడు, చెప్పు తమ్ముడు. నమస్కారం అన్న. నమస్కారం తమ్ముడు, చెప్పు చెప్పు. బాగున్నారా? బాగున్నాను తమ్ముడు. సురేష్ నువ్వు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా. సరే సరే కానీ అన్నా ఎక్కడన్నా మీది? మాది హైదరాబాద్. హైదరాబాద్ కాదు, నాకు తెలుసు. నీ వీడియోలో ప్రతి దానిలో ఒక ఊరు చెప్తావు. అర్థం కాలేదు తమ్ముడు. అంటే నేను హైదరాబాద్ అని చెప్పా, నువ్వు కాదన్నావా? కాదంటున్నావా ఏంటి? అన్న ఊరితోనే ఏముందిలే కానీ నార్మల్ గానే మాట్లాడదామని చేశాను. పర్లేదు తమ్ముడు, చెప్పు. మాట్లాడుతుంటే మంచిగా అనిపిస్తుంది అన్న. నేను కూడా క్రిస్టియన్ అన్నా. క్రిస్టియన్? నువ్వు కూడా? సూపర్ తమ్ముడు, సూపర్. క్రిస్టియన్ అన్నా నేను. అదే మీరు బైబుల్ మొత్తం చదివారన్నా? నేను పాస్టర్ గా చేశాను తమ్ముడు 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు పాస్టర్ గా చేశాను. బయటకు వచ్చేసాను నాకు నచ్చక. అంతా బైబిల్ అంతా చదివిన తర్వాత ఇదంతా అసలు కరెక్ట్ కాదు మనకి ఇది అని చెప్పి బయటకు వచ్చేసాను. చెప్పు తమ్ముడు, అసలు నువ్వు ఎందుకు కాల్ చేసినావు? ఏంటి నీ డౌట్ ఏంది? ఎట్లా కరెక్ట్ కాదనిపించింది అన్న? అసలు ఎట్లా కరెక్టో నువ్వు చెప్పు, నేను ఎట్లా కరెక్ట్ కాదో చెప్తాను. నీకు ఎలా కరెక్ట్ అనిపించిందో చెప్పు. అంటే మామూలుగా అయితే మా పాస్టర్లకు తెలియని విషయాలన్నీ నీకు తెలుసు అన్న. తమ్ముడు నేను అడుగుతుంది అది కాదులే గాని, అసలు బైబిల్ ఎలా రైట్ అని నువ్వు నమ్ముతున్నావు చెప్పు. అసలు నీకేమి నచ్చింది బైబిల్లో? పాత నిబంధన గురించి, అసలు ఏదైనా బైబిల్ అంటే కొత్త నిబంధన. అసలు నీకేమి నచ్చింది అసలు బైబిల్లో? నువ్వు ఎందుకు యేసుని దేవుడిగా అంగీకరించావు? నేను అంగీకరించాను. మరి అంగీకరించినప్పుడు నువ్వు క్రైస్తవుడు కాదు కదా? ఇప్పుడు యేసుని అంగీకరిస్తేనే క్రైస్తవుడు అన్న? అవును. ఎట్లా? ఇప్పుడు క్రిస్టియన్ అంటే క్రీస్తుని అనుసరించేవాడు అని అర్థం వస్తుంది. క్రీస్తుని అనుసరించేవాడు. నేను ఫాలో అవుతా, కానీ దేవుడు అని ఒప్పుకోను. ఇప్పుడు ఎందుకంటే ఆయననే చెప్పలేదు. ఇప్పుడు ఆయన అయితే నువ్వు ఎవరు నమ్ముతావు? యెహోవాని నమ్ముతావా? యెహోవా సాక్షివా? అవునన్న. అంటే సాక్షిని అంటే ఆయననే దేవుడు అని నమ్ముతాను నేను బైబుల్ ప్రకారంగా. బైబిల్ ప్రకారం కరెక్టే నువ్వు చెప్పింది 100%. బైబిల్ ప్రకారం యెహోవా అనే దేవుడు యేసు దేవుడు కాదు, దీంట్లో డౌట్ లేదు. అవును, నేను కూడా ఒప్పుకుంటాను దానికి. బైబిల్ ప్రకారం అంటే నేను యెహోవాని దేవుడిగా అంగీకరించను, కానీ ఒక బాహుబలిలో హీరో ఎవరు అంటే మనం ప్రభాస్ అని ఒప్పుకోవాలి. రమ్యకృష్ణ హీరో అని లేకపోతే కట్టప్ప హీరో అంటే ఒప్పుకోరు కదా. కానీ అది రియల్ కాదు కదా. రియల్ కాకపోయినా సరే ఆ స్టోరీ ప్రకారం హీరో బాహుబలి హీరో ఎవరయ్యా అంటే అతనే. అలానే బైబిల్ ప్రకారం దేవుడు ఎవరయ్యా అంటే యెహోవా. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. చెప్పుతాము. నెక్స్ట్ నీ డౌట్ ఏంది? మామూలుగా మీరు నరకం గురించి చెప్తారు కదన్నా. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం చెప్తాం అన్న. ఇక్కడ ఆపాలన్నా? ఇక్కడ ఆపాలా అన్న? కట్సే కన్నా మీ దగ్గర మాట్లాడతా. తమ్ముడు నీది ఆటోనా? ఆటో అన్న. నేను ఓలా ఊబర్ ర్యాపిడో నడిపిస్తాను. ఎక్కడ? హైదరాబాదేనా? హైదరాబాద్ అన్న. ఓకే. డ్రాప్ అయిపోయింది అన్న. నేను సైడ్ కి ఆపుతాను. ఆపు తమ్ముడు, ఆపు. 64 అన్న. అన్న చెప్పు తమ్ముడు. ఇప్పుడు నరకం గురించి చెప్తారు కదన్నా. మామూలుగా ఇప్పుడు రతన్ తాత ఉన్నాడు, దేశానికి చాలా చేసిండు, కానీ క్రీస్తు తెలుసో తెలియదు. ఆయనకు తెలియదు క్రీస్తు గురించి, ఆయనకు తెలియదు. ఇప్పుడు అంబేద్కర్ ఉన్నాడు, ఆయనకు తెలియదు. అట్లా సుభాష్ చంద్రబోస్ ఇట్లా చాలా మంది ఉన్నారు, కానీ బయట మొత్తం వాళ్ళందరూ. ఇప్పుడు మా తాత ఉన్నాడు, ఆయనకు దేవుని గురించి క్రీస్తు గురించి తెలియదు, దేవుని గురించి తెలియదు.
వాళ్ళు ఎక్కడ పోతారని పాస్టర్లు అడిగిందనుకో ఖచ్చితంగా నరకానికే అంటారు. 100% రాసిస్తారు వాళ్ళు. కానీ బైబిల్ మాత్రం అట్లా చెప్తలేదు. ఎట్లా చెప్తుంది బైబిల్? ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలంలో చనిపోయిన వాళ్ళందరూ తిరిగి బతుకుతారు. వాళ్ళ ప్రతిఫలం చొప్పున వారి వారి పని ప్రతిఫలం చొప్పున అంటే ఎట్లా నీట్ గా జీవిస్తారు అప్పుడు ప్రతిఫలం ఉంటదన్న. నరకానికి పోతారని చెప్తలేదు బైబిల్. ఉంది తమ్ముడు. నీకు బైబిల్ నువ్వు శాంతం చదవలే. మా అన్న కట్ చేసినట్టున్నాడు, కాన్ఫరెన్స్ కలుగుతా అన్న. చూపి అన్న దేనిలో ఉందన్న నరకం అని. తమ్ముడు ఇక్కడ మనం 2 పాయింట్లు గుర్తు పెట్టుకోవాలి. బైబిల్ ప్రకారం అంటే యేసయ్య చెప్పిన ప్రకారం నేను చెప్పేది, యెహోవా చెప్పిన ప్రకారం కాదు. ఇప్పుడు యేసు బైబిల్ ప్రకారంగానే చెప్పిండు. నేను ధర్మశాస్త్రం గానీ దానిలో ఉన్న మాటలు గానీ కొట్టివేయడానికి కాదు, దాన్ని నెరవేర్చడానికైనా వచ్చినా అని చెప్పిండు. తమ్ముడు నువ్వు మాట్లాడితే పూర్తిగా మనం పాత నిబంధన గురించి మాట్లాడదాం, లేదా కొత్త నిబంధన గురించి నీ డౌట్ ఉంటే చెప్పు. అంతేగాని పాత నిబంధనలు యెహోవా దేవుడు యేసు నేను అంగీకరించను అన్నావు అనుకో, అసలు కొత్త నిబంధన మాట్లాడద్దు. కొత్త నిబంధనలో కూడా యెహోవానే దేవుడు ఉంటది, పాత నిబంధనలో కూడా యెహోవానే దేవుడు ఉంటది. తమ్ముడు సరే, నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను. అయితే యెహోవా అనే పేరు కొత్త నిబంధనలో చూపించు. ఉంటది, పేరు ఉండదు. మరి ఆదాం అయితే ఆదాం పేరుంది. ఆదాము దగ్గర నుంచి దావీదు దాకా, సోల్మన్ దాకా అందరి పేర్లు ఉన్నాయి. అదే అంటే ఎక్కడి నుంచి మన ఆదాం దగ్గర నుంచి సోల్మన్ దాకా అందరి పేర్లు ఉన్నాయి. మరి యెహోవా పేరు ఒక్కటి ఎందుకు మిస్ అయింది? నేను అన్న నాకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకునేటప్పుడు వేరే వేరే బుక్కుల ద్వారా అర్థం చేసుకుంటుంటా. వాళ్ళు కొన్ని సార్లు అప్పుడున్నోళ్ళు తమ్ముడు నువ్వు బైబిల్ ట్రైనింగ్ తీసుకున్నావు. పాత నిబంధనలో ఇది యెహోవాకు ఇది యెహోవాకు అని ఉంటదా ఉండదా? ఉంటదన్నా. మరి కొత్త నిబంధనలో ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు ఆనందించుతున్నాను ఇది యెహోవాకు అని ఎందుకు లేదు కదా? ఇప్పుడు ఆయన ఏం చెప్తాడు, ఏది మాట్లాడినా సరే ఇది యెహోవా వాక్కు అంటే యెహోవా స్వయంగా మాట్లాడుతున్నాడు, యెహోవా స్వయంగా ఆజ్ఞాపిస్తున్నాడు అంటాడు. అవునా? అవునా. నేను మాట్లాడుతున్నమాట అంటే కొత్త నిబంధనలు ఎక్కడా కూడా ఆయన సందర్భం వచ్చినప్పుడు ఇది యెహోవా వాక్కు అనే పేరు అసలు ఎందుకు రాయలేదు? తండ్రి వాక్కు రాస్తే ఎట్లా కుదరదు కదా. ప్రభు అంటే ఒక ప్రభువు కాదు తమ్ముళ్ళు, బైబిల్లో చాలా మంది ప్రభువులు ఉన్నారు. ఒక ప్రభువు కాదు, యేసు ప్రభువు ఉన్నాడు. అలా ప్రభువులు అనేక మంది. కొత్త నిబంధనలో ఒక డైలాగ్ కూడా ఉంటది, దేవుళ్ళు అనబడే వాళ్ళు ప్రభువులు అనేవాళ్ళు అనేక మంది ఉన్నారంటే కొత్త నిబంధనలు అదే వాక్యం ఉంటది, పాత నిబంధనలు అదే వాక్యం ఉంటది. ప్రభువు అంటే ఈయన కాదు, యేసు కాదు, యెహోవా కాదు, ఇక బొచ్చెడు మంది ప్రభువులు ఉన్నారు అంతమ్ముడు. అందుకని ప్రభు అంటే ఇక్కడ ఒకడని కాదు. లార్డ్ అంటే మళ్ళీ వేరు. లార్డ్ అంటే ఒక్కడే ఉంటాడు దేవుడు. ప్రభు అంటే అట్లా ఏమి లేదు, నువ్వు విన్న తప్పు. ప్రభు అంటే చాలా మంది ప్రభువులు. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు మీ అమ్మగారికి ప్రభు. మోడీ గారు మనకు ప్రభు. అమెరికా పోతే బయట అక్కడున్న జార్జ్ బుష్ వాడున్నా అక్కడ వాళ్ళకి ప్రభు. అలా ప్రభువులు అనేవాళ్ళు అందరూ ఉంటారు, కానీ లార్డ్ అనేవాడు ఒక్కడే ఉంటాడు. అట్లా కుమారుడు అంటే దేవుడు ఎవరని చెప్తున్నట్లన్నా తమ్ముడు. కలెక్టర్ కుమారుడు కలెక్టర్ అవుతాడా? కలెక్టర్ ఉండాల్సిన లక్షణాలు కూడా దేవుడు కలెక్టర్ ఉండాల్సిన లక్షణాలు కూడా కలెక్టర్ కొడుకుండి చదువుకొని పాస్ అయితే కలెక్టర్ కొడుకు అవుతాడు వాడు. కలెక్టర్ కొడుకు ఇప్పుడు యెహోవా లక్షణాలు వేసుకులేవు. మరి అసలు ఈయన పనికి ఎట్లా లేవు? ఆయన ఏమన్నా అంటాడంటే, పేతురు ఆయన శిశువులు అడిగినప్పుడు నాకు దేవుని చూపించంటే నీకు ఇంకా అర్థం కాలేదా? నన్ను చూసిన వ్యక్తి నా తండ్రిని కూడా చూస్తాడంటే ఆయన లక్షణాలతో నడుస్తున్నాడు కాబట్టి నన్ను చూసిన వ్యక్తి నా తండ్రిని కూడా చూస్తాడని చెప్తాడు అక్కడ. నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్ట. సరే, ఆ మాట ఇప్పుడు నన్ను చూస్తే మా నాన్నని చూసినట్టే అంటే మా నాన్న సంతకం పెట్టాల్సింది పోయి నేను పెడితే సంతకం చెల్లుద్దా? తెల్లదు. కానీ పనులు
అక్కడ తమ్ముడు అవన్నీ ఏంటంటే ఏదో ఉపమాన రీతిగా యేసు ప్రభు చెప్పుకున్నాడు తప్ప బైబిల్లో అవన్నీ ఏంటంటే వింటానే బాగుంటాయి అంతే.